అరే ఆకండి ఆకండి మా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ త్వరగా కొట్టేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టు మా బ్రో, చాలా కష్టపడుతున్నా. राजमाता समर शंख फूंक दो। అరే గిల్లు, మీరు ఫస్ట్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మీరున్న ప్లేస్ కి ఏం సంబంధం లేదు. ఫస్ట్ నుంచి వరుసగా మ్యాచ్ గెలుచుకొచ్చారు, ఏం లాభం చెప్పు. లాస్ట్ కి మాతో ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఇక మీరైతే ఫిక్స్ అయిపోండి, ముంబైతో ఎలిమినేటర్ ఆడాలంటే మీరు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. వట్టిగానే ఎలిమినేటర్ లో ఫినిష్ చేస్తాం, క్వాలిఫై 2 లో క్వాలిఫై అవుతాం. IPL 2025 కప్పు కొడుతున్నా. ముంబై ఎంటర్రా బాబు. అరే పాండ్యా బ్రో, మీకేమన్నా ఛాన్స్ లేదా టాప్ 2 లోకి వెళ్ళేకి? అది పంజాబ్ తో దారుణానికే దారుణంగా ఓడిపోయారు, అది మీ పవర్. ఇక ఎలిమినేటర్ అంటావా? అరే పంజాబే మిమ్మల్ని సింపుల్ గా ఓడిచ్చేసి టాప్ 2 లో అడుగు పెట్టింది, అలాంటిది మీపై ఎలిమినేటర్ గెలవలేమా? నేను సాయి సుదర్శన్ బట్లర్ కుదిరామా, ఇక మీ పైన అయినట్టే. వట్టిగానే బొంద పెట్టి క్వాలిఫై 2 లో అడుగు పెడతాం. అరే గిల్లు, ఏదో టైం బాగోలేక మ్యాచ్ ఓడిపోయాం, లేకపోయింటే వట్టిగానే బొంద పెట్టే వాళ్ళము. అరే మీపై మ్యాచ్ గెలవాలంటే నిల్చుకొని మంచినీళ్ళు తాగినట్టే మాకి. మీ టాప్ 3 బ్యాటర్స్ ని లేపామంటే ఈజీగా మ్యాచ్ ఫినిష్ అవుద్ది. మీ టాప్ 3 ని లేపడానికి మా దగ్గర బ్రహ్మాస్త్రాలే ఉండేది. పవర్ ప్లే లో పుల్లలు పీకడానికి బోల్ట్, దీపక్ చాహర్. మిడిల్ ఆర్డర్ లో పుల్లలు పీకడానికి బూమ్రా, శాంట్నర్. ఇక ఎప్పుడు పడితే అప్పుడు పుల్లలు పీకడానికి నేను. ఇంత మంచి బౌలర్లు నాక మీపై మ్యాచ్ గెలవకుండా ఉంటామా? ఇక మీరైతే ఫిక్స్ అయిపోండ్రా రాజా, వట్టిగానే ఫినిష్ చేస్తాం, మ్యాచ్ గెలుస్తాం. అరే పాండ్యా బ్రో, బూమ్రా అయినా, బోల్ట్ అయినా, శాంట్నర్ అయినా, నువ్వైనా ఈ సుదర్శన్ ఉన్న ఫామ్ కి దంచి కొట్టడమే. అరే ఎలా కొడతానో, ఏ విధంగా కొడతానో నాకే తెలీదు, కానీ దంచి కొట్టడమే. ఆరెంజ్ క్యాప్ వీరుడు సాయి సుదర్శన్ అంటారా బాబు, ఒక్కొక్కరికి కథ వేరే ఉంటది. అరే సుదర్శన్, నువ్వైతే బ్యాటింగ్ చూసుకో, నేను ప్రసిద్ధ్ కృష్ణ అయితే బౌలింగ్ చూసుకుంటా. నా పాత ఫామ్ ని కంటిన్యూ చేస్తాం, ఒక్కొక్క పుల్లో వట్టిగానే పీకి పడేస్తాం. అది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయినా సరే, శుక్లాబాయ్ సూర్య అయినా సరే, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేయడమే. అరే సిరాజ్ భాయ్, ఫామ్ లో లేని లక్నో వాళ్ళు, CSK వాళ్ళు నీ బౌలింగ్ లో ఎత్తెత్తి మింగినారు, అలాంటిది ఫామ్ లో ఉన్నాను. IPL లో 500 రన్స్ పైనే కొట్టాను, అలాంటిది నీ ఓవర్ లో నేను మింగలేనా? ఎత్తి మింగానంటే డైరెక్ట్ 8 లో పడతావు. T20 స్టార్ మిస్టర్ 360 స్కై అంటారా బాబు. నువ్వు స్కై అయితే ఏంది, గార్డ్ గుడ్ అయితే ఏంది, ఇక్కడ DSP సాబ్ సిరాజ్ మీ ఒక్కొక్కరి పుల్ల వట్టిగానే పీకి ఈ మియాబాయ్ మ్యాజిక్ ఏంటో చూపిస్తా. హలో మై డియర్ ముంబై ప్లేయర్స్, సిద్ధానికి సిద్ధం కాండి. ఇన్ని రోజులు ఆడింది ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్క. ఈ మ్యాచ్ గిన పోయిందా, ఇన్ని రోజులు ఆడిందంతా వృధా అవుతుంది. ఎలాగైనా సరే ఈ గుజరాత్ ని వట్టిగానే పీసుకేసి మనం క్వాలిఫై 2 లో అడుగు పెట్టాలి. ఇన్ని రోజులు ఈ ఫామ్ లో లేని హిట్ మ్యాన్ చూసింటారు, కానీ ఈ మ్యాచ్ లో చూసారు అసలు సిసలైన హిట్ మ్యాన్ ఏందో. పవర్ ప్లే లో నా ప్లేయింగ్ స్టార్ చూసి గుజరాత్ వాళ్ళకి షాక్ ఇస్తా. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఏ విధంగా ఆడానో ఈ మ్యాచ్ లోనూ అదే విధంగా ఆడతా. అరే రోహిత్ బ్రో, అంత మంచి స్టార్ట్ వస్తే ఇక మ్యాచ్ మాత్రం ముంబైదే. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తో పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వచ్చింటే ఈజీగా గెలిచేసే వాళ్ళము. ఓపెనర్ సేట్ ఇస్తే మ్యాచ్ గయ అయిపోయా. ఈ మ్యాచ్ లో అలాంటి తప్పులే చేయకూడదు. అరే మీరైతే ఫిక్స్ అయిపోంటానన్నా, ఈ రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడు, మ్యాచ్ గెలిపిస్తాడు. కింద మీద ఊపు, ఈ హిట్ మ్యాన్ తోపు. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.